హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు రిలీజ్ చేసిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ యొక్క నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ గురించి చూద్దాము. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు నిన్న అంటే 24th జూన్ రోజు మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. మనం నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళి చూస్తే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తున్నారు అంటే 24th జూన్ అంటే నిన్నటి నుండి స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే జూలై 24th వరకు ఉంది అప్లై చేసుకోనికి. సో ద లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ రిసీప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఈస్ 24th జూలై 2024 అప్ టు 11 PM వరకు. ఓకే, నెక్స్ట్ ఆన్లైన్ ఫీ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే 25th జూలై అప్ టు 11 PM వరకు. అండ్ నెక్స్ట్ మీ అప్లికేషన్ ఆల్రెడీ మీరు అప్లై చేశాక ఏమైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఏమైనా ఉంటే, పేమెంట్ ఇష్యూస్ కూడా ఏమైనా ఉంటే ఇంక్లూడింగ్ పేమెంట్తో పాటు అప్లికేషన్ కరెక్షన్ విండో అనేది ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఓపెన్ ఉంటుంది అంటే October 10th నుండి October 11th, ఆ 2 days మనకి ఓపెన్ ఉంటుంది ఆ విండో. ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి మరి ఈ CGL యొక్క ఎగ్జామ్ అనేది Tier 1 అండ్ Tier 2 2 టైర్స్లో ఉంటుంది. మరి మనకి ఎప్పుడు ఉండొచ్చు అని అంటే ఎక్స్పెక్టెడ్ మాత్రమే, ఇది కన్ఫర్మ్ కాదు. టెంటేటివ్ స్కెడ్యూల్ అని ఇచ్చారు మనకి. టెంటేటివ్ స్కెడ్యూల్ ఆఫ్ Tier 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇది. సో ఇది ఎప్పుడు ఉండొచ్చు అంటే సెప్టెంబర్ కానీ అక్టోబర్లో ఉండొచ్చు 2024లో. అండ్ నెక్స్ట్ Tier 2 యొక్క టెంటేటివ్ స్కెడ్యూల్ ఏంటిదంటే Tier 2 కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషనే. దీని యొక్క టెంటేటివ్ స్కెడ్యూల్ ఎప్పుడు ఇచ్చారంటే డిసెంబర్ 2024 అని ఇచ్చారు. ఓకే, ఇది ఇంపార్టెంట్ డేట్స్ అండ్ టైమ్స్ అనమాట. ఇవన్నీ కూడా CGLకి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్. ప్లీజ్ గో త్రూ దాట్. అండ్ నెక్స్ట్ ఈ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో 2024 నోటిఫికేషన్లో, ఇందులో మనకి గ్రూప్ B అండ్ గ్రూప్ C పోస్ట్ని వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. డిఫరెంట్ ఆర్గనైజేషన్లో, బాడీస్లో, వాటిలో వేకెన్సీ ఏవైతే ఉన్నాయో అవన్నీ గ్రూప్ B అండ్ గ్రూప్ C పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిక్రూట్ చేస్తున్నారు ఈ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్తోని. ఓకే, నెక్స్ట్ మనకి పోస్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఏ టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ కానీ మినిస్ట్రీ కిందకి వస్తున్నాయి, అది ఏ పోస్ట్ కేటగిరీ అంటే లైక్ గ్రూప్ బియా గ్రూప్ సియా, ఆ పర్టికులర్ పోస్ట్కి ఏజ్ లిమిట్ ఎంత అనేది చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ మనకి పే లెవెల్ బేస్డ్ మనకి ఏమంటారు పోస్ట్ అంటే మనకి సెగ్రిగేట్ చేసి ఇచ్చారు వీళ్ళు. సో పే స్కేల్ 11/7 ఏదైతే ఉందో ఇది 44,900 to 1,42,400 ఈ పే స్కేల్ అనేది ఇంత ఉండొచ్చు. ఈ పోస్ట్కి ఏమేమి పోస్ట్స్ ఉన్నాయి, దాని యొక్క డిపార్ట్మెంట్ కానీ మినిస్ట్రీ కానీ ఏంటి, అది ఏం కేటగిరీ పోస్ట్, అండ్ ఆ పర్టికులర్ పోస్ట్ యొక్క ఏజ్ లిమిట్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మినిస్ట్రీ ఏంటి అంటే సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్లో ఉంది. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 30 years. సేమ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇది ఇంటెలిజెన్స్ బ్యూరో మినిస్ట్రీ కింద డిపార్ట్మెంట్లో గ్రూప్ B పోస్ట్, ఇది 18 to 30 years ఏజ్ లిమిట్. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్లో ఇది కూడా గ్రూప్ B పోస్టే, 20 to 30 years ఏజ్ లిమిట్. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఎట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్లో గ్రూప్ B పోస్ట్, ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 30 years. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఎట్ AFHQ ఇది కూడా పోస్ట్ గ్రూప్ B పోస్టే, ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 30 years. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఎట్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది కూడా గ్రూప్ B క్యాడర్ పోస్టే, ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 years. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇది అదర్ మినిస్ట్రీస్ కానీ డిపార్ట్మెంట్స్ కానీ ఆర్గనైజేషన్స్ ఏముంది అందులో అనమాట మిగిలినవన్నీ. ఇందులో ఇది కూడా గ్రూప్ BA, దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 years. నెక్స్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ CBTT కిందికి వస్తుంది, ఇది గ్రూప్ C పోస్ట్. ఓకే, ఇందులో ఏజ్ లిమిట్ 18 to 30 years. నెక్స్ట్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్లో CBIC కిందికి వస్తుంది, గ్రూప్ B 18 to 30 years. ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్ ఈ 3 కూడా CBIC కిందికి వస్తాయి. ఈ 3 కూడా గ్రూప్ B పోస్టే. ఈ మూడింటికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 years ఉండాలి. నెక్స్ట్ 12th one వచ్చేసి అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, ఇది మినిస్ట్రీ వచ్చేసి డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూలో గ్రూప్ B ఇది కూడా క్యాడర్ పోస్ట్, 18 to 30 years ఏజ్ లిమిట్. 13th వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్, ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కింద, అండ్ పోస్ట్ వచ్చేసి గ్రూప్ B క్యాడర్ పోస్ట్, ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 30 years.
నెక్స్ట్ ఇన్స్పెక్టర్ పోస్ట్స్ అన్నీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్లో మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్లో ఉన్నాయి. ఇది కూడా క్యాడర్ వచ్చేసి గ్రూప్ బి, ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 years. నెక్స్ట్ ఇన్స్పెక్టర్ పోస్ట్, ఇందులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ ఇంకా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో ఉన్నాయి ఇన్స్పెక్టర్ పోస్ట్ అనేటివి. ఇది కూడా గ్రూప్ బి క్యాడర్ పోస్టే. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 years. నెక్స్ట్ పే స్కేల్ లెవెల్ 6 అంటే 35,400 to 1,12,400 ఉండొచ్చు బేసిక్ పే అనేది. ఇది కూడా పర్టిక్యులర్ మనకి కొన్ని పోస్ట్స్ ఇచ్చారు, అవి రిక్వైర్డ్ మినిస్ట్రీస్ కానీ డిపార్ట్మెంట్స్ కానీ అవి ఇచ్చారు. అది ఎందులో వస్తుంది, గ్రూప్ బి ఆర్ గ్రూప్ సి అని ఇచ్చారు. ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు, మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ అలాగే పే స్కేల్ పే లెవెల్ 5, ఇందులో మనకి 29,200 to 92,300 ఉంటుంది. ఇందులో కూడా మనకు కొన్ని పోస్ట్, ఇవన్నీ కూడా మనకి గ్రూప్ సి క్యాడర్ పోస్ట్స్. ఓకే. నెక్స్ట్ పే స్కేల్ లెవెల్ 4, ఇందులో 25,500 to 81,100 ఉంటుంది పే స్కేల్ వచ్చేసి. ఇందులో పర్టికులర్ పోస్ట్ ఇచ్చారు, వాటి యొక్క డిపార్ట్మెంట్ మినిస్ట్రీస్ ఇచ్చారు. ఇవన్నీ కూడా గ్రూప్ సి క్యాడర్ పోస్ట్సే. దీని యొక్క ఏజ్ లిమిట్ అన్నిటికి కూడా 18 to 27 years ఉంది. ఓకే, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే ఇంపార్టెంట్ ఏదంటే, ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అయ్యాక ఇప్పుడు మీరు లైక్ పోస్ట్ ప్రిఫరెన్సెస్ పెట్టుకుంటారు కదా, ప్రిఫరెన్సెస్ పెట్టుకున్నాక మీరు ఫస్ట్ ఒక దానికి ప్రిఫరెన్స్ పెట్టుకున్నారు, తర్వాత ఒకటి పెట్టుకున్నారు. సో ఫస్ట్ దానికి మీకు వచ్చింది అనుకోండి జాబ్, వచ్చాక ఒకవేళ మీరు ఆ పర్టిక్యులర్ పోస్ట్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫిజికల్ టెస్ట్లో కానీ మెడికల్ టెస్ట్లో కానీ మీరు ఫుల్ఫిల్ అవ్వకపోతే మీ యొక్క పోస్ట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఓకే, అండ్ మళ్ళీ ఫర్దర్గా సెకండ్ ఏదైతే ఉందో ఆ పోస్ట్కి కన్సిడర్ చేయరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే మీరు మెరిట్ బేస్డ్ పైన మీకు వచ్చాక ప్రిఫరెన్సెస్ని పెట్టుకుంటారు, పోస్ట్ని పెట్టుకున్న తర్వాత ఒక్కసారి పోస్ట్ మీకు అలొకేట్ అయ్యింది అంటే ఆ పోస్ట్ని మార్చడం అనేది ఉండదు. ఓకే, అందులో ఇప్పుడు మీరు సపోజ్ మీకు ఫస్ట్ పోస్ట్ అనేది వచ్చింది అనుకో మీరు పెట్టుకున్న దాంట్లో, ఇందులో కొన్ని పోస్ట్కి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉన్నాయి, మెడికల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి. అందులో ఏదైనా మీరు రిక్వైర్మెంట్కి రీచ్ అవ్వకపోతే అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మీరు ఆ పోస్ట్కి ఎలిజిబుల్ అవ్వరు, ఎందుకంటే మీరు రీచ్ అవ్వట్లేదు కాబట్టి. మరి ఇప్పుడు మీరు ఫస్ట్ దానికి రీచ్ అవ్వట్లేదు, సెకండ్ దానికి రీచ్ అవుతున్నారంటే కూడా సెకండ్ దానికి కూడా మిమ్మల్ని కన్సిడర్ చేయరు. ఓకే, సో అందుకే మీరు పోస్ట్ అలొకేట్ చేసుకునేటప్పుడు లైక్ ప్రిఫరెన్సెస్ పెట్టుకునేటప్పుడు క్లారిటీగా అన్నీ చూసి మంచిగా పెట్టుకోండి. నెక్స్ట్ నోట్ 2 ఏంటి అంటే, మీరు ప్రిఫరెన్స్ ఇస్తున్నప్పుడు ఏవైతే పోస్ట్స్ ఉన్నాయో కొన్ని పోస్ట్స్ ఉన్నాయి లైక్ ఇన్స్పెక్టర్ కానీ, ఇన్స్పెక్టర్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్, నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఇన్ ఎన్సీబీ, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సిబిఐ అండ్ ఎన్ఐఏ, ఇలా కొన్ని పోస్ట్స్ ఉన్నాయి. వీటికి ఫిజికల్ స్టాండర్డ్స్ ఇంకా ఫిజికల్ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్స్ టెస్ట్ అనేవి ఉన్నాయి. సో అవన్నీ చూసుకొని మీరు వాటికి రిక్వైర్మెంట్ మీరు ఫుల్ఫిల్ అవుతారా అవ్వరా అనేది చూసుకొని యూ హ్యావ్ టు కీప్ యువర్ ప్రిఫరెన్సెస్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇవి రెండు కూడా ఆ పర్టిక్యులర్ నోట్స్ ప్లీజ్ గో త్రూ దెమ్, ఎందుకంటే ఇంపార్టెంట్ మీరు ప్రిఫరెన్స్ పెట్టుకోవడానికి అండ్ ప్రిపేర్ అవ్వడానికి కూడా. నెక్స్ట్ వేకెన్సీస్ ఓవరాల్గా మనకి ఎన్ని ఉంటాయి అంటే అప్రాక్సిమేట్లీ ఓన్లీ ఇవి టెంటేటివ్ వేకెన్సీస్ మాత్రమే. ఎన్ని ఉన్నాయంటే టోటల్లీ 17,727 విచ్ ఈస్ హ్యూజ్ ఇన్ నెంబర్, చాలా ఎక్కువ నెంబర్ ఉన్నాయి. ఇవి ఇంకా పెరగొచ్చు ఎందుకంటే టెంటేటివ్ అని మాత్రం ఇచ్చారు. ఏవైతే మనకి ఇంకా ఇంక్రీజ్ అవుతాయో డిక్రీజ్ అవుతాయో వాట్ ఎవర్ ద పోస్ట్ ఇంకేమైనా వేకెన్సీ ఏమైనా చేంజ్ అవుతే ఆ పర్టిక్యులర్ అప్డేటెడ్ వేకెన్సీస్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి వెబ్సైట్లో మెన్షన్ చేస్తారంట. ఓకే, నెక్స్ట్ ఎవరైతే ఈ పోస్ట్ ఏవైతే 17,727 ఉన్నాయో అవి వాళ్ళు స్టేట్ వైజ్ కానీ జోనల్ వైజ్ కానీ మనకి వేకెన్సీ అనేది ఇవ్వలేదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఏవైతే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వేకెన్సీ ఏవైతే ఉన్నాయో అందులో గ్రూప్ సి క్యాడర్ పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మాత్రమే వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉంది. గ్రూప్ బి క్యాడర్ పోస్ట్కి ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి రిజర్వేషన్ అనేది లేదు, ఇది ఒకటి చూసుకోండి. అండ్ నెక్స్ట్ నేషనాలిటీషిప్, సిటిజన్షిప్ ఏంటి అండ్ ఏజ్ లిమిట్ ఆల్రెడీ మనం అక్కడ చూసాము, అవన్నీ ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇఫ్ వీ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ అగైన్, ఇవన్నీ మీరు చూడండి ఒకసారి. మీరు అప్లై చేసే ముందు ఓవరాల్గా నోటిఫికేషన్ అంతా క్లియర్గా చదివేసి అప్లై చేయండి, ఎందుకంటే ఎక్కడైనా మిస్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఓకే,
అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వద్దాం. ఇందులో ఏంటి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ October 1st, ఇది గుర్తుపెట్టుకోండి, ఆగస్ట్ 1st. ఓకే, ఆగస్ట్ 1st అనమాట. ఆగస్ట్ 1st వరకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఓకే, అది జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అయితే ఉందో దానికి ఏంటి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఎట్ 12th స్టాండర్డ్ లెవెల్. అంటే మీరు 12th స్టాండర్డ్ లెవెల్లో ఉన్నప్పుడు మ్యాథమెటిక్స్లో అట్లీస్ట్ 60% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. మీకు ఒక బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఉండాలి. లేకపోతే బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ సబ్జెక్ట్, ఏదైనా సబ్జెక్ట్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండి మీకు స్టాటిస్టిక్స్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఉండాలి. డిగ్రీ లెవెల్లో స్టాటిస్టిక్స్ అనేది సబ్జెక్ట్గా ఉండాలి. ఒక సబ్జెక్ట్ లాగా ఉంటే మీరు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ ఏంటి, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 పోస్ట్కి. ఇందులో కూడా అంటే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఉండొచ్చు, కాకపోతే దాంతోపాటు స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ లాగా ఉండాలి. అండ్ ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అప్లై చేసుకోవాలనుకున్నారో వాళ్ళు స్టాటిస్టిక్స్ని ఓవరాల్గా 3 yearsలో కానీ లేదంటే 6 సెమిస్టర్లో చదివి ఉండాలి. ఓకే, అదొకటి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి రీసెర్చ్ అసిస్టెంట్ ఇన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ NHRCలో రీసెర్చ్ అసిస్టెంట్ పోస్ట్ ఉండగా దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఉండాలి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏంటిదంటే 1 year రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇది ఒకటి, ఓన్లీ దీనికి మాత్రమే రీసెర్చ్ అసిస్టెంట్కి మాత్రమే 1 year రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. నెక్స్ట్ డిగ్రీ ఇన్ లా కానీ లేకపోతే హ్యూమన్ రైట్స్లో కానీ ఉండాలి. ఇవన్నీ కూడా డిజరబుల్ క్వాలిఫికేషన్స్. ఓకే, నెక్స్ట్ మిగతా అన్ని పోస్ట్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ పైన మెన్షన్ చేసిన 3 పోస్ట్ కాకుండా మిగతా పోస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉంటే యూ కెన్ ఎలిజిబుల్ ఫర్ అప్లయింగ్. ఓకే, నెక్స్ట్ ఎవరైతే ఫైనల్ ఇయర్లో అపియర్ అయ్యారో ఆల్రెడీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటి అంటే వాళ్ళ యొక్క రిజల్ట్స్ అనేటివి ఆగస్ట్ 1st వచ్చి రావాలి. అట్లా అయితేనే దే కెన్ అప్లై. ఒకవేళ రాలేదనుకోండి తర్వాత కూడా మీది క్యాండిడేషన్ అనేది ఫెయిల్ అయిపోతుంది, అంటే ఫర్దర్గా తీసుకోరు. ఓకే, నెక్స్ట్ ఇది ఒకవేళ రిజల్ట్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించింది అది డిక్లేర్ చేయకపోతే వాళ్ళు ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ కానట్టే. సో అందుకనే వాళ్ళకి నెక్స్ట్ ప్రాసెసింగ్ అంటే రిజల్ట్లో నెక్స్ట్ దానికి మళ్ళీ తీసుకోరనమాట. అంటే ఫర్దర్గా ఇంకా సెలెక్షన్ అనేది ఉండదు, వాళ్ళకి డిస్క్వాలిఫై అయిపోతారు. నెక్స్ట్ మరి ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేయాలి త్రూ ద వెబ్సైట్. ఏంటి అంటే https://ssc.gov.in. ఓకే, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ అప్లికేషన్ ప్రొసీజర్ మొత్తం ఇక్కడ ఇచ్చారు, యూ కెన్ గో త్రూ దట్. అండ్ వెరీ ఇంపార్టెంట్, లాస్ట్ డేట్ వచ్చేసి July 24th. ఓకే, అండ్ అప్లికేషన్ ఫీ, నెక్స్ట్ థింగ్ ఏంటంటే అప్లికేషన్ ఫీ ఏంటంటే అందరికీ కూడా 100 rupees అప్లికేషన్ ఫీ ఉంది. అండ్ వేరాజ్ ఉమెన్ క్యాండిడేట్స్కి కానీ లేకపోతే క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు SC కానీ ST కానీ డిజబిలిటీ ఉన్న వాళ్ళు కానీ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ వాళ్ళకి పేమెంట్ ఫీ అనేది లేదనమాట. దే ఆర్ ఎక్సెంప్టెడ్ ఫ్రమ్ ద ఫీ పేమెంట్. ఓకే, వాళ్ళకి ఫీ అనేది లేదు. అండ్ నెక్స్ట్ ఫీ ఎప్పటి వరకు పే చేయొచ్చు అంటే July 25th వరకు పే చేయొచ్చు. నెక్స్ట్ కరెక్షన్స్ది ఆల్రెడీ చెప్పాం మనం, August 10th నుండి August 11th ఆ 2 days మనకి కరెక్షన్కి అప్లికేషన్ విండో అనేది ఓపెన్ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏంటి అనేది చూద్దాం. మన తెలుగు స్టేట్స్లోకి వస్తే తెలుగు స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఇది మనది సదరన్ రీజన్ కిందికి వస్తుంది. సో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుండుచేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సాలెం, తిరుచిరపల్లి, తిరునెల్వేలి, వెల్లూర్, హైదరాబాద్, కరీంనగర్ అండ్ వరంగల్. ఇవి అన్నీ కూడా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంకా తమిళనాడు, పుదుచ్చేరిలో ఉన్న సెంటర్స్. ఓకే, మీరు ఎప్పుడైతే సెంటర్స్ పెట్టుకుంటారో మీరు 3 centers పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, యూ హ్యావ్ టు గివ్ 3 options. ఓకే, 3 centers పెట్టుకోవాలి ప్రయారిటీ వైజ్గా విత్ ఇన్ ద సేమ్ రీజియన్. అంటే ఇప్పుడు మీరు తెలంగాణ కాబట్టి సదరన్ రీజియన్లో కిందికి వస్తారు కాబట్టి ఈ సదరన్ రీజియన్లో ఉన్న ఏవైతే సెంటర్స్ ఇవన్నీ ఉన్నాయో ఇందులో 3 centersని మీరు ఆర్డర్లీగా ప్రయారిటీ వైజ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే,
నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఏంటి అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, రెండు కూడా టైర్ 1 అండ్ టైర్ 2 రెండు కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషనే. ఇందులో టైర్ 1 టైర్ 2 ఎలా ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇందులో ఫస్ట్ టైర్ 1లో మనకి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఇలా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మార్క్స్ అవన్నీ మనకి ఇవ్వడం జరిగింది. టైం ఏంటంటే 1 అవర్ మాత్రమే. ఓకే, అండ్ నెక్స్ట్ అన్నిటికి కూడా మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ద క్వశ్చన్స్ విల్ బి సెడ్ ఇన్ బోత్ ఇంగ్లీష్లో, హిందీలో, రెండు లాంగ్వేజెస్లో ఉంటాయి. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. 0.5. ఓకే, హాఫ్ మార్క్ అనేది నెగిటివ్ మార్క్ ఉంది. నెక్స్ట్ టైర్ 2కి మనకి స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ వచ్చేసి పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి మనకి. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో సెక్షన్ 1 మాడ్యూల్ 1 మాడ్యూల్ 2, సెక్షన్ 2లో మాడ్యూల్ 1 మాడ్యూల్ 2, సెక్షన్ 3లో మాడ్యూల్ 1 ఇలా ఉన్నాయి. ఫస్ట్ సెక్షన్ 1లో మాడ్యూల్ 1లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్, మాడ్యూల్ 2లో రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్. ఇది 30 క్వశ్చన్స్. నెక్స్ట్ ఓవరాల్ మార్క్స్ ఎంత అంటే 180. 1 అవర్ అనమాట. ఈచ్ సెక్షన్కి 1 అవర్, అంటే సెక్షన్ 1కి 1 అవర్ ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 2కి 1 అవర్, సెక్షన్ 3కి 1 అవర్ ఉంటుంది. ఓకే, ఇందులో సెక్షన్ 2లో మాడ్యూల్ 1లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 45 క్వశ్చన్స్ అండ్ జనరల్ అవేర్నెస్లో 25 క్వశ్చన్స్, టోటల్గా 70 క్వశ్చన్స్. 70 × 3 దట్ ఈస్ 210 మార్క్స్. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 3 వచ్చేసి మాడ్యూల్ 1 కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్. ఇందులో 20 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. 20 × 3 6 మార్క్స్. ఓకే, 15 minutes ఫర్ ఈచ్ మోడల్. ఒక్క మోడల్కి 15 minutes ఉంటుంది. ఓకే, అంటే మోడల్ వైజ్లో కూడా మనకి ఏమంటారు టైమింగ్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ సెషన్ 2లో 15 minutes ఫర్ ఈచ్. ఇందులో సెక్షన్ 3 మాడ్యూల్ 2 ఏంటి డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ మాడ్యూల్. ఓకే, ఈ సెక్షన్ 3 కదా. ఓకే ఫైన్. 1 డేటా ఎంట్రీ టాస్క్ ఉంటుంది, దానికి 15 minutes టైం ఉంది. ఓకే, పేపర్ 2 వచ్చేసి స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్. 100 క్వశ్చన్స్ ఉంటాయి, టోటల్ మార్క్స్ 200 ఉంటుంది. అవర్స్ వచ్చేసి 2 hours ఉంటాయి ఓవరాల్గా. ఓకే, ఇదంతా. అండ్ నెక్స్ట్ సిలబస్ వచ్చేసి లైక్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఓవరాల్గా మనకి ఇచ్చారు, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, అంటే ఓవరాల్గా సిలబస్ అనేది ఇచ్చారు క్లియర్గా ఏమేమి వస్తాయి అనేది ఇలా. ఓకే, ఇది నేను ఇండికేటివ్ సిలబస్ టైర్ 1కి టైర్ 2కి ఐ విల్ ప్రొవైడ్ దిస్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓకే, ఇది మొత్తం కూడా సిలబస్, అది నేను ఇంకొక వీడియో చేస్తాను దానికి. ఇదంతా అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా అనేది ఇచ్చారు మనకి. సో గుర్తుంది కదా. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి June 24th నుండి అప్లికేషన్ స్టార్ట్ అయ్యి July 24th వరకు ఎండ్ అవుతుంది. July 24 ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై. ఓకే, అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్కి వచ్చేసి August 10th అండ్ August 11th మాత్రమే, 2 days మాత్రమే ఉంటుంది. టెంటేటివ్ స్కెడ్యూల్ టైర్ 1కి ఏంటంటే సెప్టెంబర్ కానీ అక్టోబర్, అండ్ టైర్ 2కి వచ్చేసి December 2024. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.